5 ఫన్నీ రాశులు. వీళ్లతో ఉంటే టైం తెలీదు. ధనుస్సు రాశివారు ఎలాంటి ప్రదేశంలో నైనా పని చేయగలరు. దాదాపు అందరితోనూ మాట్లాడగలరు. కోపాన్ని ఇట్టే చల్లార్చి నవ్వించడంలో దిట్టలు. ఈ రాశి వారిని గురుడు పాలిస్తాడు. గురుగ్రహానికి నవ్వుతో సంబంధం ఉంటుంది. ధనుస్సు రాశి వారు లోతైన, సంతోషకరమైన అదృష్టవంతులు. అంటే వారు నవ్వడాన్ని లోతుగా చూడగలరు, ప్రతిదానిలో హాస్యాన్ని చూడగలరు. వారు తరచూ ప్రయాణాలు చేస్తారు, చాలా నేర్చుకుంటారు. వారు సరదాగా, హాస్యభరితంగా ఇతరులతో ఉంటారు. మిథున రాశి. తెలివి, కమ్యూనికేషన్ యొక్క గ్రహమైన బుధుడు ఈ రాశి వారిని పాలిస్తాడు. రాశి చక్రంలో అత్యంత చమత్కారమైన రాశిగా వీరు ఉంటారు. మిథున రాశివారు పరిస్థితిని వెంటనే అర్థం చేసుకోగలిగే శీఘ్ర ఆలోచనాపరులు. వీరు ఇట్టే జోకులు వేస్తారు. తమ మాటలతోనే మాయ చేస్తారు. కోపాన్ని ఐస్ క్రీంలా కరిగిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వీరి దగ్గర టన్నుల కొద్దీ ఉంటాయి. వీళ్లదో నవ్వుల ప్రపంచం. వీరితో ఎవరు ఉన్నా నవ్వలేక ఇబ్బంది పడతారు. అయితే ఒక్కోసారి వీరి జోకులు కొందరికి ఇబ్బంది కలిగిస్తాయి. సింహరాశి వారు ఇతర్ని ఆకర్షించడంలో దిట్టలు. వీరిని సూర్యుడు పాలిస్తాడు. వీరు తరచుగా తమ చుట్టూ గుంపు ఉండేలా చేసుకుంటారు. ఇందుకోసం నవ్వును అస్త్రంగా ఉపయోగిస్తారు. సింహరాశి 5వ గృహంలో వినోదం ఉంటుంది. ఇదే గృహంలో ఆనందం, సృజనాత్మకత కూడా ఉంటాయి. ఇవన్నీ మంచి హాస్యానికి సరైనవి. సింహరాశివారు తరచుగా ఆనందంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు. మంచి నవ్వును అందించడం ద్వారా ప్రజలకు మంచి అనుభూతిని కలిగించాలని కోరుకుంటారు. అయితే ఈ రాశి వారిపై ఎవరైనా జోకులు వేస్తే మాత్రం తట్టుకోలేరు. తులరాశివారు సహజమైన మంత్రముగ్ధులు. వీరిని శుక్రుడు పాలిస్తాడు. వీరు కొత్త వ్యక్తులను కలుసుకున్నప్పుడు వారిని ఆనందపరచడానికి హాస్యాన్ని ఉపయోగిస్తారు. ముద్దుబారినట్లు ఉండే ధనస్సు రాశి లాంటివారు సైతం తులరాశి వారిని కలిసాక కూల్ అవుతారు. తులరాశి వారు అందరినీ ప్రేమిస్తారు, అందరి క్షేమము కోరుకుంటారు. అందువల్ల వీరు అందరితోనూ జోక్స్ వేస్తున్నట్లు ఉంటారు. ఒక్కోసారి ఇష్టం లేకపోయినా సరదాగానే ఉంటారు. అది ప్రతి ఒక్కరికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. కన్య రాశి. ఫన్నీ రాశి చక్రాల జాబితాలో కన్యారాశిని చూసి కొందరు ఆశ్చర్యపోవచ్చు. వీరి ఖ్యాతి కొంత గజిబిజిగా, నిరాడంబరంగా ఉంటుంది. అయితే వీరి తెలివితేటలు అసాధారణంగా ఉంటాయి. చురుకైన పరిశీలన, వేగవంతమైన మనస్సు వీరి సొంతం. వీరిని బుధుడు పాలిస్తాడు. అందువల్ల ఈ రాశి వారపు అప్పుడప్పుడు చమత్కారం చూపిస్తారు. చిన్న చిన్న మాటలతోనే లోతుగా నవ్వుస్తారు. సెటైర్లు వేయడంలోనూ వీరు ముందుంటారు. అయితే వీరు కొంత భయస్థులు. అందువల్ల జోక్స్ వేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. మొత్తంగా కన్య రాశివారు ఎప్పుడూ తెలివైన చమత్కారాన్ని కలిగి ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.